నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో ఎస్ఎన్ఏ లెటర్ గురించి ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం ప్రకారం చూసుకుంటే అండ్ స్టోన్ పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు లెటర్ ఎస్లో సంతోష్ అనే పేరులో ఎంత సంతోషం ఉంది, ఎంత బలం ఉంది. సో ఈ సంతోష్ అనే అబ్బాయి పేరులో ఒకసారి SANTOSH వాడతాడు, ఒక్కసారి SANTHOSH వాడతాడు. ఇతను 1వ తేదీ పుట్టాడు. SANTHOSH వాడితే 33వ నంబర్ వస్తుంది. 1న పుట్టి 33 6 పెట్టుకుంటే 1 6 ఎఫెక్ట్ వస్తుంది. సో 1 and 6. SANTOSH వాడితే ఒక సిస్టంలో 28వ నంబరు, ఒక సిస్టంలో 24వ నంబరు, అంటే ఒక దాంట్లో 1వ నంబరు, ఒక దాంట్లో 6వ నంబరు, అంటే 1 6 కామన్. SANTOSH వాడినా SANTHOSH వాడినా సూర్యుడికి శుక్రుడికి పడదండి. 1 6 ఆర్ ఎనిమీస్. ఇలా 1 6 పడకే ప్రతి గాంధీ కూడా అన్యాచురల్ డెత్ ఆఫ్ ఎవ్రీ గాంధీ ఈజ్ బికాస్ ఆఫ్ 1 and 6. ప్రసాద్, ఎవ్రీ బుట్టో ఈజ్ గెటింగ్ కిల్డ్ బికాస్ ఆఫ్ 1 and 6. ప్రసాద్లో సాడ్ కాదు, 1 6 ఎఫెక్ట్ వల్ల సాడ్ అయిపోతున్నారు. ప్రతి రమేష్లో 1 6. సో ఏ రమేష్ కూడా హ్యాపీగా ఉండడు. రాజేష్లో 1 6, రాకేష్లో 1 6. సో ఎక్కడ 1 6 వచ్చినా కళ్యాణ్లో 1 6, కళ్యాణ్లో కూడా హ్యాపీగా ఉండరు, హెల్తీగా ఉండరు. దే విల్ హ్యావ్ డౌన్ఫాల్ ఇన్ హెల్త్, ఇన్ వెల్త్, ఇన్ రిలేషన్. సో సంతోష్కి ఏమంటే బీటెక్ చేశాడు, జాబ్లో సెటిల్మెంట్ లేదు, హెల్త్ బాగుండదు. సో ఏ టెస్ట్ చేసినా కూడా అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి. బట్ ఆ అబ్బాయికి హెల్త్ బాగాలేనట్టే ఫీలింగ్ ఉంటుంది. చిన్న ఏజ్, 28 years. సో జాబ్లో ఎక్కడ నిలకడలేదు. 2 నెలలు 3 నెలలు చేసినాక జాబ్ తీసేయడం, ఖాళీగా ఉండడం, ఒక 5-6 నెలలు, మళ్ళీ ఒక 2-3 నెలలు వర్క్ చేయడం, మళ్ళీ ఒక 3-4 నెలలు ఖాళీగా ఉండడం. సో సంతోష్కి ఒక పక్క 28 years, మ్యారేజ్, సంబంధాలు రావట్లేదు. ఎవరు కూడా మీ ఇంట్లో అబ్బాయి ఉన్నాడు కదా, మా అమ్మాయికి చూద్దామని అడగట్లేదు. సెకండ్, హెల్త్ కూడా పర్ఫెక్ట్గా లేదు. థర్డ్, జాబ్లో సెటిల్మెంట్ లేదు. సో సంతోష్ ఆన్లైన్లో ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. సంతోష్ బిలాంగ్స్ టు తిరుపతి. సో తిరుపతి ప్రజెంట్ MP గురుమూర్తి ఆల్సో ఈజ్ అవర్ క్లయింట్. సో జగన్ గారికి ఫిజియోథెరపీ చేసుకుంటున్న టైంలో ఒక పీరియడ్లో మమ్మల్ని కలవడం జరిగింది. సో బ్రదర్ ఇలా వాడండి పేరునని చెప్పడం, నేను చెప్పినట్టే వాడడం. సో బల్లి దుర్గాప్రసాద్ గారు, తిరుపతి MP గారు ఆకస్మిక మరణం అవ్వడం. సో జగన్ గారు చూసినప్పుడు గురుమూర్తి గారు కనబడడం ఎదురుగా. సో పోటీ చేస్తావా? సో నా దగ్గర డబ్బులు లేవు, నేను పెట్టుకోలేను. సో అని మేము చూసుకుంటాము, పోటీ చేయి. సో జగన్ గారికి చేసిన సేవలకి జగన్ గారు గుర్తింపిచ్చి సో అంత పెద్ద పదవి ఇవ్వడం గురుమూర్తి గారి అదృష్టం. హీఈస్ ద ప్రజెంట్ MP ఆఫ్ తిరుపతి, హీజ్ అవర్ క్లయింట్. చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాస్ గారు కూడా మన క్లయింటే. కాళాసి ఎమ్మెల్యే BF మజ్జన్ మన క్లయింటే. సో ఇలా చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. సో ఈ సంతోష్ కూడా ఈ న్యూస్లని ఈని నన్ను కలవడం. సో కరెక్షన్ ఇచ్చినాను సంతోష్కి. స్టోన్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. అంజమేడు, తిరుపతి కాళాసి అంజమేడు నుంచి నీకు స్టోన్స్ వస్తాయి, తిరుపతిలోనే నీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో నువ్వు ప్లేస్ చెప్తే మా వాళ్ళు వచ్చి ఇస్తారు. గుడిలో పూజ చేసుకొని వేసుకో, చెప్పినట్టు కోర్స్ స్టార్ట్ చెయ్యి, మంచి లైఫ్ చూస్తావని చెప్పడం. సో సంతోష్ నేను చెప్పినట్టే చేసిన కేవలం 40 daysలోనే చెన్నై నుంచి ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీ నుంచి 40,000 శాలరీ ప్యాకేజ్, అంటే 4,80,000 per year జాబ్ రావడం. సో అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంతకుముందు 20,000కి 15,000కి 22,000కి జాబ్స్ చేశాడు, కానీ ఇంత శాలరీ జాబ్ ఎప్పుడు ఆఫర్ రాలేదు. సో కోర్స్ రాయడం, మంచి కంపెనీ నుంచి ఆఫర్ రావడం, జాయిన్ అయిపోయిన కేవలం ఒక 3 నెలలకే మంచి సంబంధం ఆ అబ్బాయికి రావడం. అంతకుముందు తిరుపతిలో వాళ్ళ పక్క వీధిలో ఉన్న అమ్మాయే సో ఈ అబ్బాయిని ఇష్టపడడం, వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, వాళ్ళ పేరెంట్స్ అడగడం. సో ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈ అబ్బాయికి ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో హిల్ బీ మ్యారీడ్ ఇన్ ఏ couple of months from now. సో సంతోష్కి ఇప్పుడు హెల్త్ బాగుంది, జాబ్ బాగుంది, ఎంగేజ్మెంట్ అయ్యింది. హిల్ బీ మ్యారీడ్ వెరీ వెరీ సూన్. సో నేను చెప్పినట్టు కోర్స్ రాయడం, ఒకే ఒక లెటర్ మార్చానండి. అర్జున్ సురవరం డైరెక్టర్ సంతోష్ కూడా నా క్లయింటేనా. మురుగదాస్ అసిస్టెంట్, తమిళ్లో 3 సూపర్ హిట్ సినిమాలు తీశారు. అర్జున్ సురవరం విత్ నిఖిల్ సిద్ధార్థ్ తీశాడు, అది కూడా పెద్ద మంచి హిట్ సినిమా అది కూడా. సో హీజ్ మై క్లయింట్. ఈవెన్ మురుగదాస్ ఒక ఏ బదులు ఓ పెట్టాం, హీజ్ అవర్ క్లయింట్. సో వీ హ్యావ్ గాట్ lakhs ఆఫ్ సక్సెస్ఫుల్ క్లయింట్స్.
ఇక పేరు బలం లేనిదే ఏది ఎన్ని పూజలు చేసినా ఎన్ని హోమాలు చేసినా పేరు బాగుంటేనే మనకు రావాల్సింది అందుతుంది. సో సంతోష్ పేరులో మనం చేసిన ఆ అక్షరం మార్పు వైబ్రేషన్స్ నెగిటివ్ నుంచి పాజిటివ్గా మార్చి మంచి సక్సెస్ అందించింది. అతని లైఫ్ మారింది. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ హీ వాంట్స్ టు షేర్ ఈ స్టోరీ విత్ ఆల్ ఆఫ్ యూ. సో మీరందరూ కూడా లైఫ్లో మంచిగా సక్సెస్ అవ్వాలి, జాబ్ పరంగా సక్సెస్ అవ్వాలి, మంచి మ్యాచ్ రావాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలనుకుంటే మీ పేరులో చిన్ని మార్పు తప్పకుండా అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి బిజినెస్ పీపుల్ వరకు అండ్ పెళ్ళిళ్ళ ముహూర్తం వరకు అండ్ ఒక రైట్ టైంలో ఒక రైట్ ముహూర్తం ఏదైనా పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా సో న్యూమరాలజీ ప్రకారం ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, అంటే అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలంటారు? సో చాలామంది అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలని వాట్సాప్ చేస్తున్నారు. నేను మీ పేరులో బలం ఎంత ఉందో చెప్పడానికి ముఖ్య కారణం ప్రతి ఒక్కరూ పేరులో బలం 100కి 100% పెట్టుకోవాలి. ఒక చక్కటి లైఫ్ అంటే 100 అంటే ఆయుష్ 100, పేరు 100, కీర్తి 100. సో పర్సన్ ఎంత తగ్గుతుందో ఆయుష్ కూడా తగ్గిపోతుంటుంది. సో కొంతమంది చక్కగా ఉంటారు 40 years, సడన్గా దే మే మీట్ విత్ యాక్సిడెంట్, సడన్ కొలాప్స్, సడన్ డెత్. కారణం రాంగ్ నంబర్స్. న్యూమరాలజీ ఈజ్ ప్రిడిక్షన్ ఆఫ్ ఫ్యూచర్లో ఏం జరగబోయేదో చూసి చెప్పేదే న్యూమరాలజీ. సో భవిష్యత్తులో మీకు ఏ కష్టం రావచ్చు, హెల్త్ ప్రాబ్లం రావచ్చా, రిలేషనా, ఫైనాన్షియల్ ప్రాబ్లమా. సో మీ పేరు చూసినప్పుడు ప్రాబ్లం స్టడీ చేసి కరెక్షన్ అవసరమా లేదా, పేరులో బలం బాగుందా లేదా, బాగుందంటే మీరు చాలా లక్కీ అండి, చక్కగా ఉంది. పుట్టుకి అనుకూలమైన పేరు పెట్టుకున్నారు, మీకు అన్నీ కూడా శుభాలే. సో పుట్టుకి అనుకూలంగా పేరు లేదు, 30% పవరే ఉంది అంటే 70% నెగిటివ్ పవర్. సో యు మే మీట్ విత్ యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి వాళ్ళు వెంటనే కరెక్షన్ చేసుకోండి. సో చెప్పే వరకు పేరు ఎలా ఉందో చెప్పే వరకు వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. సో పేరులో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రం 1 time ఫీ ఉంటుంది. దట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ మై ఆఫీస్ నంబర్స్. ఈ నంబర్స్లో ఏ నంబర్స్ కాల్ చేసినా మీకు ఫీజు గురించి చెప్తారు. సో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెడితే మీ పేరులో బలం ఉందా లేదా, లేదు ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీ లైఫ్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో క్లియర్గా చెప్తాను. సో మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నంబర్స్కి, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ నంబర్ 9133789199 9133789199. సో ఈ 3 నంబర్లు కాకుండా స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా మీకు 24 hours లోపల రిప్లై వస్తుంది. వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై అని SMS చేయకండి. వాట్సాప్ పెట్టామా వదిలేసేయండి. నేను వరుసగా వస్తాను, 24 hours లోపల అందరికీ ఫినిష్ చేస్తాను. ఇంగ్లీష్లో మాత్రమే వాట్సాప్ చేయండి. తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో వాట్సాప్ చేయకండి. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. మీ సమస్యలు ఏది పెట్టకండి. జస్ట్ మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే నేను వాయిస్ ఇచ్చాక, నేను పేరులో కరెక్షన్ ఉందని చెప్పిన వాళ్ళు దయచేసి లైట్గా తీసుకోకండి, నా మాటలు నెగ్లెక్ట్ చేయకండి. 37 లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల పైన దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు. నేను చెప్పినట్టు విన్న వాళ్ళందరూ కూడా లైఫ్ చక్కగా ఉంది. సో బాలేదన్న వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఇచ్చే కరెక్షన్ వాడుకొని లైఫ్ అంతా ఆనందంగా ఉండండి. చిన్న పిల్లల కోసం డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లల కోసం వారమైంది పుట్టి ఈ పేరు అనుకుంటున్నామని దయచేసి నాకు పెట్టకండి. రాంగ్ నంబర్స్ అనేవి మొత్తం 100 నంబర్లో 11 నంబర్సే రాంగ్.
12వ నంబర్ వస్తే జీవితం తలకిందులవుతుంది. 13వ నంబర్ అకాల మృత్యు, సడన్ డెత్ నంబర్, దివ్యభారతి 13 నంబర్. 16 నంబర్ సడన్ కొలాప్స్ నంబర్, పైనుంచి పడిపోవడం, సౌందర్య, సావిత్రి, సిల్క్ స్మిత 16. 18 డైవర్స్ నంబర్. సో ఈ నంబర్లు ఎవరున్నా కూడా కొట్లాడుకుంటా ఒక కుటుంబంగా ఉండాలి, అది వేరే వేరేగా ఉండాలి, విడివిడిగా ఉండాలి. 18 నంబర్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 19 నంబర్ కబాలా సిస్టమ్ ఈజ్ అ నంబర్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్. సో 27 డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 అండ్ 31 డెత్ నంబర్. 33 నంబర్ బలి పశువు నంబర్. 36 నంబర్ అస్తవ్యస్తమైన జీవితం. 48 నంబర్ రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 63 చీకట్లోకి వెళ్ళడం, జైల్లోకి వెళ్ళడం, సో లైఫ్ అంతా కష్టాల్లోకి వెళ్ళడం. ఈ నంబర్ లేకుండా మీ పేరు ఉంటే మీరు 50% బాగున్నట్టే. సో ఇక్కడ కామన్గా చూస్తే 100కి 70 మందికి ఈ 11 నంబర్లే ఉంటాయి. ఒక సిటీ తీసుకుంటే ఎలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒక 10% ఉంటాయి, ఒక 20% 30% మిడిల్ క్లాస్ ఉంటాయి, చిన్న చిన్న ఇల్లులో ఒక 40-50% ఉన్నట్టు ఇవి నంబర్లు కూడా అలాగే ఉంటాయి. మంచి నంబర్స్ ఒక 10 నుంచి 20 మందికి మంచి నంబర్స్, రాంగ్ నెంబర్సే ఉండవు. 100 మందిలో 10-20 సూపర్గా ఉంటాయి. 20-25% విల్ హ్యావ్ మిడిల్ క్లాస్ నంబర్స్, మిగతా అందరికి రాంగ్ నెంబర్స్ ఉంటాయి. సో రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు నేను అవి క్లియర్గా చెప్పాక వెంటనే కరెక్షన్ తీసుకొని ఆ రాంగ్ నుంచి బయటపడండి, ఒక అందమైన లైఫ్ లీడ్ చేయండి. నేను ఇచ్చే చిన్న మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల ఆయన ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే త్రూ వాట్సాప్ మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.